రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజా సేవకుడిగా ఆయనకు నగర ప్రజల్లో విశేష ఆదరణ ఉందని కూటమి ముస్లిం మైనారిటీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం రాజేంద్రనగర్ 12 కుళాయి సెంటర్లోని సచివాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, ఇటీవల వైసీపీ ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మైనారిటీ నాయకుడు అస్లం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, దుకాన్ మకాన్ పథకం, హజ్ హౌస్, షాదీఖానాలు, ఉర్దూ అకాడమీలు, దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, ఇమాంలు, మౌజాంలకు గౌరవ వేతనాలు వంటి పథకాలను గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హాజ్ యాత్రికులకు ₹1,00,000 సబ్సిడీ, ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు తాలిమే హునర్ ద్వారా ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మైనారిటీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని చెప్పారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని ఉర్దూ అకాడమీ భవన పునరుద్ధరణకు సుమారు ₹60 లక్షల పనులు ప్రారంభించడం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ మీడియా పాఠశాలలో ఉర్దూ బోధన కొనసాగేందుకు చర్యలు తీసుకోవడం, మసీదుల అభివృద్ధికి సహకరించడం వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. అలాగే రంజాన్ సందర్భంగా ప్రతి మసీదులో ఇఫ్తార్ విందుల్లో పాల్గొని ముస్లిం సోదరులతో మమేకమవుతున్నారని తెలిపారు. ఆయేషా మసీదులో ₹12 లక్షల షెడ్ నిర్మాణం, నూర్ మసీదులో షెడ్ ఏర్పాటు, కనీమా మసీదులో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు ఎమ్మెల్యే చేపట్టారని వివరించారు. మైనారిటీ బరియల్ గ్రౌండ్ కమిటీ అధ్యక్షుడు షేక్ అమీర్ రాజా మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ముస్లిం బరియల్ గ్రౌండ్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేశారని తెలిపారు. ముస్లిం పెద్దలు, సామాజిక సేవకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈ అంశంపై కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. జనసేన పార్టీ మైనారిటీ నాయకుడు బాషా లిమ్రా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను దశల వారీగా అమలు చేస్తోందన్నారు. 4,000 పెన్షన్, దీపం పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కూటమి ప్రజా ప్రతినిధులు కలిసి భారీ ప్రాజెక్టులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ₹53 కోట్ల మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమృత్ 2.0 క్రింద సుమారు ₹95 కోట్ల త్రాగునీటి సరఫరా, ఎస్టీపీ ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మసీదుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు ₹1,00,000 వెచ్చిస్తున్నారని తెలిపారు. చివరగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, సయ్యద్ అబ్సరీ, ఎస్కే బషీర్, జనసేన బషీర్, మహబూబ్ ఖాన్, మహమ్మద్ బాబా ఖాన్, మదీనా సాహెబ్, సత్తార్, అహ్మద్ నిషా బాషా, అష్వర్ ఖాన్, బషీర్, షబ్బీర్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. పార్టీకి చెందినటువంటి వ్యక్తి లేదంటే బయట వ్యక్తి తెలియని పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన నేను సామాజిక కార్యకర్తను, సమాజంలో ఉన్నటువంటి పనులు నేను చేస్తానని చెప్పేసి ఈ రోజు వైసీపీ పార్టీ వారితో కలిసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి పైన, అలాగే ముఖ్యమంత్రి గారి పైన, అలాగే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన అవగాహన రాహిత్యము, ఆయనకి సామాజిక అంశాల పట్ల కానీ రాజకీయ అంశాల పట్ల కానీ అవగాహన లేదు. అందుకనే ఆయన మన రాజమండ్రి నగర శాసనసభ్యులు
గౌరవ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారిని మీరు మైనార్టీ సమాజానికి ఏం చేశారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మరి ఒకసారి మనం చూస్తే మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారు ఏ రోజైతే ఆయన కౌంటింగ్ అయ్యిందో ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన ప్రజలలో మమేకమైపోయారు. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం సమాజానికి ఆయన అనేకమైనటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు మసీదులకు ఎంతో డబ్బులు వెచ్చించి మీ సొంత నిధులు ఇస్తున్నానన్నారు, మరి మీ సొంత నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ద్వారా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అన్నారు. మరి ఒకసారి మనం చూస్తే రాజమహేంద్రవరం నగరంలో గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఉర్దూ అకాడమీని మనం చూస్తే గత పాలకులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి శిథిలావస్థకు తీసుకొచ్చి ముస్లిం పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేటటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆయన గౌరవ ఎమ్మెల్యే గారు ఉర్దూ అకాడమీని పరిశీలించి మరి ఉర్దూ అకాడమీని పూర్తిగా శిథిలమైనటువంటి ఆ పరిస్థితులను చూసి ఆయా శాఖ అధికారులతో మాట్లాడి మా మైనార్టీ కమ్యూనిటీతో మాట్లాడి ఆ ఏదైతే శిథిలమైనటువంటి భవనం ఉందో దాన్ని పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో మళ్ళీ పునః ప్రారంభించే విధంగా పనులు ప్రారంభించున్నారు. ఇది మీకు ఆజాద్ ఉర్దూ మీడియం స్కూల్లో గత ప్రభుత్వము ఉర్దూ మీడియం దాదాపు 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆ స్కూలు మరి ఉర్దూ మీడియం స్కూల్ని తీసేసి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. దానికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత నివాసులకు అందరూ మాకు ఉర్దూ మా మాతృభాష ఉర్దూలోనే మా పిల్లల్ని చదివించుకొని ఉన్నాం, మరి ఉర్దూ మీడియాన్ని తీసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చేస్తే మా పిల్లల భవిష్యత్ ఇప్పుడు దాకా చదివినటువంటి పిల్లల భవిష్యత్ ఏం కావాలని తెలియజేస్తే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే గౌరవ శాసనసభ్యులు అలాగే మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు కూడా ఆ స్కూల్కి నేరుగా వచ్చి అక్కడ అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఈ స్కూల్ని ఉర్దూ మీడియంలోనే కంటిన్యూ చేసే విధంగా అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండే విధంగా దాన్ని కొనసాగిస్తామని మాటిచ్చి ఈరోజు ఉర్దూ టీచర్లను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ స్కూల్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మైనార్టీలకు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆ క్షణాల్లో అక్కడ మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వచ్చి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. మరి ఒకసారి చూస్తే అన్ని కమిటీలు కూడా వక్ఫ్ బోర్డుకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనుసంధానమై ఉండవు. కొన్ని మసీదులు కొన్ని మద్రసాలు ప్రైవేటీకరణలో ఆ సంఘ పెద్దల చేతుల్లో ఉంటాయి, ఆ ప్రాంత వాసుల చేతుల్లో ఉంటాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముస్లింల పైన ఎంత ఆయనకి అభిమానం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే రాజమహేంద్రవరం ఆనంద్ రెసిడెన్సీలో ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అన్ని మసీదుల వారిని కూడా అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడితే సరిపోతుంది. కానీ మన ఎమ్మెల్యే గారు మన ముస్లిం సమాజం బాగుండాలి, వారి సంతోష కార్యక్రమం రంజాన్ నెల వారి యొక్క ఆనందంలో నేను పాలు పంచుకోవాలి, నేను ప్రతి ఒక్క సోదరుడితో కలవాలి, నా ప్రేమ అభిమానాలు వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి దాదాపు రాజమండ్రిలో ఉన్న అన్ని మసీదుల్లో కూడా రోజు విడిచి రోజు ప్రతి రోజు కూడా మసీదుల్లో ఆయన సొంతంగా ఇఫ్తార్ ఏర్పాటు చేసి ఆ కమిటీలతో అక్కడ ఉన్న ముస్లిం సమాజంతో మాట్లాడి అన్న మీకు ఏదైనా అవసరాలు ఉంటే నాకు తెలియజేయండి, నేను మీ ప్రజాప్రతినిధి మీ మనిషిని కాబట్టి మీరందరూ నా ప్రజలు, నా యొక్క కుటుంబం, నా యొక్క బాధ్యత, మీరు ఏది తెలియజేసినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఆ రోజు ఒక మసీదు వారు మన 43వ వార్డులో ఉన్నటువంటి ఆయిషా మసీద్ వారు మా యొక్క మసీద్ ప్రాంగణంలో ఒక షెడ్ ఏర్పాటు చేయండి సార్ అని విన్నవించుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు తక్షణం ఆమోదించడమే కాకుండా దాదాపు 12 లక్షల వ్యయంతో అక్కడ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. షాదీఖానాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కమిటీలు కూడా రద్దు చేసి నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీకు కనబడతలేదా? మీరు ఎవరో అవగాహన రహస్యం లేనటువంటి వ్యక్తిని కూర్చోపెట్టి ఎమ్మెల్యే గారిని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా? జాగ్రత్త. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే గారు
ప్రజల ప్రేమ అభిమానాలతో దాదాపు 73,401 మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే. ప్రజల అభిమానం రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప, రోజు రోజుకి ఆయన మీద అభిమానం పెరుగుతుంది తప్ప, రాబోయే ఎలక్షన్స్ వస్తే ఈసారి 1,00,000 మెజారిటీ దాటే కూడా పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ విధంగా ప్రజలు ఆయనతో మమేకమై ఉన్నారు. అలాగే పేరు తెలియని ఒక వ్యక్తి మా ముస్లిం మున్సిపల్ బరియల్ గ్రౌండ్, ఆమ్ఖాస్ బరియల్ గ్రౌండ్ అని పిలుచుకుంటాం మేము. దాని మీద అవగాహన రాహిత్యంతో ఒక విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఒరే బాబు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మీ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు ఎవరైతే మీతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్నారో ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, బాబు గడిచిన 5 సంవత్సరాల నుంచి మా ఆమ్ఖాస్ బరియల్ గ్రౌండ్, అంటే మా ముస్లిం మున్సిపల్ బరియల్ గ్రౌండ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మా ముస్లిం బరియల్ గ్రౌండ్ ఉందని చెప్పి మా ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఆ సమస్యను విన్న వెంటనే రాజమండ్రి ముస్లిం కమ్యూనిటీ ముస్లిం పెద్దలతో కూర్చొని మాట్లాడి, పార్టీలకు అతీతంగా ఒక పార్టీతో మా కూటమి నాయకులతోనే కాకుండా ఎవరైతే సేవా దృక్పథంతో ముందుకు వస్తారో వారిని అందరినీ కలుపుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో ఎవరైతే గతంలో మా ముస్లిం బరియల్ గ్రౌండ్కి సేవలు అందించారో సయ్యద్ మదీనీ గారు కానీ, మదీనా బాషా గారు కానీ, కాళీషా గారు కానీ, అస్వర్ కానీ, అబ్దుల్ సత్తార్ గారు కోలుకుని 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన కొంతమంది మైనారిటీ వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులు చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయలేదని, అన్ని మోసం చేశారని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సూపర్ 6లోని బౌండరీ దాటి కొట్టేసాం ఆల్రెడీ. దాంట్లో మన పెన్షన్ కానీ, 4,000 పెన్షన్ కానీ, లేదంటే ద్వీపం పథకం ద్వారా గ్యాస్ బండ్లు కానీ, లేదంటే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇవ్వడం కానీ, ఉచిత బస్సు కానీ అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సూపర్ 6ని విజయవంతంగా చేయడం జరిగింది. దానిలో భాగంగానే తల్లికి వందనం పథకంలో చేయటం అంటే వియ్యలపురంలో మీ ఆఫీస్ ఎదురుకుండానే ఒక యాపిల్కాయ పెట్టారు. యాపిల్కాయ పెడితే అభివృద్ధికి అద్దది. అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజమహేంద్రవరం శాసనసభ్యులు పురేంద్రేశ్వర్ గారితో మాట్లాడి 53 కోట్ల విలువ గల స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సీతంపేటలో మీరు ఒక వాటర్ మౌంటైన్ పెట్టారు. మౌంటైన్ పెడితే అక్కడ నిన్నే పురేంద్రేశ్వర్ గారు, మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, సోమ వీర్రాజు గారు, వై శ్రీనివాస్ గారు అందరూ కలిసి అక్కడ శంకుస్థాపన చేశారు. 95 కోట్ల వాల్యూ గల ఎస్టీపీ ప్లాంట్ అక్కడ శంకుస్థాపన చేయండి. అభివృద్ధి అంటే అది. మీరు చేసింది ప్రతి సెంటర్లోని 4 టైల్స్ 4 లైట్లు పెట్టి ఫోటోలు తీసుకోవడానికి రీల్స్ తీసుకుంటే అది సుందరీకరణ అంటారు, దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఎక్కడ ఏ గుంతలు ఉన్న రోడ్లు ఎక్కడ చూసారా? మొత్తం రాజమండ్రిలో రోడ్లు వేయడంలో కానీ, అదే విధంగానే అన్ని మసీదులకి ఇఫ్తార్ విందుల్లో పాల్గొని ఏ మసీదుకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన చేయటం, మసీదుకి కావాలని చెప్తుంటే సొంత ఆయన భవానీ ట్రస్ట్ ద్వారా అనేక లక్షల రూపాయలు నిధులు పెట్టి మసీదులు రిపేర్ చేయడం, అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంజూరు చేస్తుంటే మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడడం, మేము కూడా వైఎస్ఆర్సీపీలో మైనార్టీలు ఉన్నామని చెప్పేసి తెలియపరచడం కోసం కల్లుబుల్లి మాటలు మాట్లాడద్దు. అలాంటి